దాదాపు వారం రోజులు అవుతోంది. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అనేది ఉందా, దాని ఆధ్వర్యంలో ఒక పరిపాలన అనేది సాగుతుందా అనే అనుమానం రావడం కాదు, అది లేదు అని స్పష్టమయ్యే రీతిలో రాష్ట్ర పరిస్థితి కనిపిస్తుంది. అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుల్లో ఫ్యూయల్ లేకుండా, పెట్రోల్ డీజిల్ లేకుండా అసలు రోజువారీ జీవితం అనేది స్టాండ్ స్టిల్, అంటే స్తంభించిపోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ లేకుండా పవర్ గన కట్ అయితే కంప్లీట్ స్తంభించిపోతుంది. డే టు డే యాక్టివిటీస్ అన్నీ, అలాగే డే టు డే యాక్టివిటీస్ మనం బతకడానికి అవసరమైన వాటి సమకూర్చేవన్నీ, అలాంటి పరిశ్రమలు కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అన్ని స్టాండ్ స్టిల్కి వస్తాయి సరిగా లేకపోతే సప్లై. అత్యంత సెన్సిటివ్ ఇష్యూ. ఆ విషయంలో మన రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా, గత బుధవారము గురువారం నుంచి చూస్తే కళ్ళ ముందు కనపడుతోంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా కానీ అడవుల్లోనో కొండల్లోనో లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు, వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్, వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు, ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు, నిర్వాహకులు వాళ్ళు తిరుగుతున్నారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్, 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా, నిద్రపోతోందో లేదంటే నిద్ర నటిస్తోందో, సాక్షాత్ ముఖ్యమంత్రితో సహా. ఆయన మాట్లాడకపోయినా మాట్లాడాలనడానికి, లీకులు ఇవ్వడానికి, లీకులు వేయడానికి మీడియా హౌసెస్ ఉన్నాయి కాబట్టి అది ఎలాగో దాని దారిన జరుగుతుంటుంది అనుకుండొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం రోడ్డు మీద రోజు రోజుకు దిగదారి. నిన్నటికి వచ్చేసరికి అసలు స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఈ రోజుకి అట్లే ఉంది. కానీ ఈ రోజు కూడా ఆయన ఏదో అందరితో మాట్లాడుతున్నారు. ఇలా వద్దు, అన్ని ఎక్కడా లోటు రాకూడదని చెప్తున్నారంట, అందరికి చెప్పారనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి, దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే దాన్ని ఏమంటారో అబ్జర్వ్ చేయడంలోనో, పట్టుకోవడంలోనో, గమనించడంలోనో కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఏదైతే 2047, 47, 3000 సంవత్సరం వరకు విజన్ పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్, పెట్టుకున్నామని చెప్పుకుంటున్నా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పరిస్థితి ఉంది. మొత్తం ఎంటైర్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా నిన్ననే ఆయన పోయి ఏదో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఏదో అవార్డు కూడా తెచ్చుకున్నట్టున్నారు ఓ పత్రిక నుంచి. సో అక్కడ కూడా దేశాన్ని గురించి ఆయన విజన్ చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా సరే, ఢిల్లీలో చక్రం తిప్పడం అంటే ఆయన ఎప్పుడు ఇటో అటో తిప్పుతూనే ఉంటాడు. ఇప్పుడుగా ఓపెన్గానే తిప్పుతున్నారు. సెంట్రల్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం. కొన్ని సెంటర్ నుంచి డీజిల్ ఏమంటారు, ఇవి రావాల్సినవి, పెట్రోల్ డీజిల్ రావాల్సింది అక్కడి నుంచి కూడా. మరి మన పక్క రాష్ట్రాలైన కర్ణాటకలోనో తమిళనాడులోనో లేని పరిస్థితి, మనకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో లేని పరిస్థితి, లేదా ఆ పక్కన మహారాష్ట్రలో లేని పరిస్థితి, లేదా కేరళలో లేని పరిస్థితి ఇక్కడే ఎందుకుంది?
పోనీ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్లో కర్ణాటకలో ఉండేది కాంగ్రెస్, తెలంగాణలో ఉండేది కాంగ్రెస్, పోనీ అది ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కాదు, తమిళనాడులో ఎన్నికలు మొన్న జరిగింది, అక్కడ ఉండే ఇండియా కూటమి ప్రభుత్వం. ఒక్కడ లేదు ప్రాబ్లం, ఇక్కడే ఎందుకుంది కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమికి హెడ్ చేస్తున్నది, నాయకత్వం వహిస్తున్నది చంద్రబాబు నాయుడు, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి చోట ఎందుకు జరుగుతుంది? దానికి మాత్రం ఆన్సర్ ఇవ్వట్లా. ఎందుకు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అనడానికి ఆన్సర్ ఇవ్వట్లా. వాళ్ళ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేశారు, లేదా శాఖ మంత్రి మన ఎప్పుడో చెప్తూ ప్యానిక్ బయింగ్ లాగా కొంటున్నారు, తీసుకుంటున్నారని. మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు? మీరు ఏది చెప్పినా కొన్ని ఇండస్ట్రియల్ బయింగ్ ఏదైనా ఉంది ఎక్కువ, బల్క్ బయింగ్ ఎక్కువ ఉంది, అగ్రికల్చర్ బయింగ్ ఎక్కువ ఉంది. సరే ఏ సాధన చెప్పండి, ఏ కారణమో చెప్పండి, ఇవన్నీ పక్క స్టేట్లో లేవా? అక్కడ వరి కోతకు వచ్చింటుంది, అక్కడ మైన్స్ ఉన్నాయి, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మనకంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట. అన్నీ సేమ్ అక్కడ కూడా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇక్కడ మాత్రమే ఆ పరిస్థితి వచ్చింది గత 5 రోజులుగా? ఇదైతే ఖచ్చితంగా దీని ఆన్సర్ ఇవ్వాలిగా. ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఇచ్చే ప్రయత్నం చేయకపోగా వాళ్ళ మీడియా ద్వారా ఈరోజు చూస్తే నవ్వొస్తుంది. అన్నిటికీ పాపాల భైరవుడు ఏదో ఐఓసీఎల్ అనే కంపెనీ, అది చేయాల్సినంత చేయలేదు, ఈనాడులో వచ్చింది, అందరు చూసే ఉంటారు. దీని అదెవరు పౌర సరఫరాల శాఖ, అది కూడా విఫలమైంది దీన్ని చేయడంలో. పౌర సరఫరాల శాఖ దేని కింద వస్తుంది? అది ప్రభుత్వం పార్ట్ కాదా, గవర్నమెంట్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారి కింద ఉందా లేక ట్రంప్ కింద ఉంటుందా? ఇక్కడే కదా ఉండేది. దానికి ముఖ్యమంత్రి ఆయనే కదా, ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వంలో పార్టే కదా అది. అసలు ఐఓసీఎల్ ఇదైతే మరి ఐఓసీఎల్ కర్ణాటకలో ఎందుకు ఆ పని చేయలే? ఓన్లీ ఏపీకి ఎందుకు కట్ చేసింది? దీన్ని కవర్ చేయడానికి నోటికి వచ్చిన కథలు చెప్తున్నారు. క్రెడిట్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి క్రెడిట్ పెట్రోల్ పంపులకు క్రెడిట్ ఉంటుంది అయితే నేను అనుకోవట్లా. లిబర్లో ఇదే పూర్తి ఇదయ్యాక క్రెడిట్ సిస్టమ్ పెట్రోల్ పంపులకు ఎందుకు ఇస్తారు? ఒకవేళ ఉంటే గిట్టే మిగిలిన స్టేట్స్ లో కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. సో ఆఖరకు యథావాత తేలేదంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం అనేది లేదు. ప్రభుత్వం అనేది లేకపోగా రాజకీయ నాయకత్వం లేకపోతే కనీసం అడ్మినిస్ట్రేషన్ నార్మల్ గా జరిగేదేమో. గవర్నర్ పాలనలో ఉంటే వాటి ఏమంటారు అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేదేమో. అది కాకుండా ఇది అడ్డం పడుతోంది. ఈ పొలిటికల్ లీడర్షిప్ అనేది ప్రభుత్వం మామూలు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి వచ్చిన ప్రభుత్వం అనేది మోర్ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా అడ్మినిస్ట్రేషన్ ను ప్రాపర్ గా నడపడానికి అది దిక్సూచిలాగా ఉంటుంది అనేది అనుకుంటారు. ఇది రివర్సు. ఇది లేకపోతే బాగుండేదేమో అని పరిస్థితి. చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం లేకపోతే ఇంతకంటే బాగుండేదేమో అనే పరిస్థితి పూర్తిగా ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు, అందరి మొహాల మీద చర్చినట్టు, రాష్ట్రంలోని 5 కోట్ల మంది మొహాల మీద చర్చినట్టు ఈరోజు కనిపిస్తోంది. ఆఖరకు ఇది అసమర్థతో చేతగాంతనం అని నేను అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్ గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడే అది క్రియేట్ కావడానికి కూడా వీళ్లే కారణం అనేది తెలుస్తుంది చూస్తుంటే. దాంట్లో నుంచి ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్లను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ
ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ ఎంత సిస్టమటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాని రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ, ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి. అది కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, జవాబుదారీతనం పూర్తి, దీంతో ఎవరెవరికి ఏం చేరాలనో పూర్తి ఎలాంటి ఇది లేకుండా చేర్చడానికి అవసరమైన పక్కా వ్యవస్థ ఏదో దాన్ని లాస్ట్ మైల్ డెలివరీ వ్యవస్థ కానీ, మొత్తం టోటల్గా డెలివరీకి సంబంధించిన సిస్టమ్ కానీ తయారు చేశారో దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేసి కూల్చి ఒక కొత్తది వ్యవస్థ ఏదైతే తయారైందో దాని వికృత రూపము, దాని విశృంఖలంగా అది ఏ రకంగా సిస్టమటైజ్ అయిందనే దాన్ని బట్టి అనేది విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఓ మధ్య దళారీలు కానీ, బ్లాక్ మార్కెటర్లు కానీ, అక్రమ నిల్వదారులు కానీ వీళ్ళు తయారయ్యారు. వీళ్ళకి ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాటి నుంచి తయారైన దాన్ని మళ్ళీ పంచుకోవడానికి అవసరమైన సిస్టమ్ తయారయ్యాయి. అది యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు. ఇది ఈరోజు కనపడుతోంది రాష్ట్రంలో. కాదని ఎవరన్నా అనగలరా? ఇందులో ఎవరు అఫెక్ట్ కాని పార్టీ ఏదో పౌరులు ఎవరైనా ఉన్నారా? సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు? 2 వీలర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్ల వరకు, ఎంటైర్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, అన్ని పెరిషబుల్ ప్రోడక్ట్స్ పోతాయి, డిలే అయిపోతాయి. కోతకొచ్చిన వరి అక్కడ ఉంది. ఆక్వా ఏరియేటర్లు దాని మీద డిపెండ్ అయిన ఉన్నాయి, అవి దానికి ఇబ్బంది పడుతున్నారు. అసలు అర్థం కాదు ఏంటంటే 2 వీలర్కి అయితే 2 లీటర్లు, వీళ్ళకైతే 4 వీలర్కి అయితే 20 లీటర్లు ఎంతో ఇస్తున్నట్టున్నారు. ఎవరన్నా హైదరాబాద్ బయలుదేరితే ఎంతవరకు పోవాలో తెలియదు. ఎవరు వెహికల్ తీసుకొని బయటకు పోవాలంటే పోయే సాహసం చేయకుండా, ఇది దొరికితే 70% మూతపడినాక అది మాత్రం ఎక్కడ దొరుకుతుంది? బంకులన్నీ మూతపడినాక. సో క్రైసిస్ క్రియేట్ చేశారు, క్రైసిస్ పెంచి పోషిస్తున్నారు. అది లేనట్టే సాధారణ జీవితం నడుస్తున్నట్టు ఈ ప్రభుత్వం చూపే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రాసెస్లో అడ్డంగా దోచుకుంటున్నారు అనడానికి కావాల్సినంత ఇది సాక్ష్యాలు దీంట్లో కనపడుతుంది. దీనికి వేరే ఎక్కడ పక్క స్టేట్స్లో లేని పరిస్థితి ఇక్కడెక్కడ ఉంది, అన్లెస్ ఇది కృత్రిమ కొరత కాకపోతే, వీళ్ళు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ క్రైసిస్ కాకపోతే, షార్టేజ్ కాకపోతే. ఇదే విషయమై ఈరోజు వీళ్ళకి సంబంధం లేకుండా నిజంగా ఆయిల్ కంపెనీస్ నుంచి వస్తున్న వాటిలో తగ్గిందా అనే విషయమే కనుక్కోవడానికి ఢిల్లీలో మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈరోజు సెక్రటరీని కలిశారు, పెట్రోలియం కార్యదర్శి. అక్కడ ఇంకొక షాకింగ్ ఇది తెలిసింది. అక్కడ వెళ్తే అయ్యా మా దగ్గర నుంచి సప్లైస్ అయితే బాగా ఉన్నాయి, రెగ్యులర్ నార్మల్గా ఉన్నాయి, కానీ అక్కడ నుంచి ఒక వింత లెటర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి వచ్చింది. అక్కడ పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కమిషనర్, హూ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయన సంబంధం లేనివాడు కాదు, ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రాసిన లెటరు, సిఆర్డీఏలో కన్స్ట్రక్షన్కు డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి కొరత రానియకుండా బల్క్ ఇవన్నీ అక్కడ దగ్గరుండే బంకుల్లో అంతా ఇవ్వండి అని చెప్పి లెటర్ రాశాడు. విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక నిమిషం. ఇది 24వ తేదీ 24వ తేదీ పౌర సరఫరాల శాఖ కమిషనర్
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లెటర్. కొంచెం పైకి పోయి పైకి తీసుకో. సో దాంట్లో మీకు మళ్ళీ మీడియా కూడా అందరికీ ఇస్తాం. మీ దగ్గర పెద్దది అవుతుందా చూడండి, జూమ్ అవుతుంది. కొంచెం పైకి పోయి కొద్దిగా కిందికి. అమరావతి దానికి సంబంధించిన యాక్టివిటీ ఫుల్ జరగాలి కాబట్టి దానికి ఉన్న ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఈ 3 నెలలకు ఎంతో జూలై వరకు 27,000కు సంబంధించి 27,000 కిలోలీటర్లు కావాలి అని బ్రేకప్ ఇస్తూ అది స్పెషల్గా సప్లై చేయాల్సిందిగా కోరుతూ ఆయన రాసిన లెటరు 24వ తేదీ పైకి పోయి 24వ తేదీ రాస్తాడు. దీని మీద 24th దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైకి మెల్లగా స్లోగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆయన సెక్రటరీ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆయన రాసిన రిప్లై ఇది. ఈయన ఇమ్మీడియట్ 25వ తేదీ చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ ఈయన లెటర్ రాస్తాడు. అయ్యా అసలు ఎక్కడా లేని వింత ఇది ఆయిల్ కంపెనీకి సంబంధించి అక్కడ నుంచి స్పెసిఫిక్గా ఇంత కావాలా క్వాంటిటీస్ అడగడానికి లేదు అని డిఫరెంట్ రీజన్స్. అది ఏ రకంగా సేఫ్టీ పరంగా కరెక్ట్ కాదు, అలాగే అలాంటి సిస్టమ్ లేదు. లేని సిస్టమ్ కొత్తగా అడుగుతున్నారు. బల్క్ యూజర్కి సంబంధించి ఆల్రెడీ దేర్ ఈజ్ ఏ సిస్టమ్, అది కూడా ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఇలా మీ పౌర సరఫరాల కమిషనర్ రాసిన ఇది ఇచ్చేశారు. దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోండి పైకి వెళ్ళి. ఇవన్నీ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను, చెప్తాను. దాన్ని ఇమ్మీడియట్ ఇచ్చేసేయమని, విత్డ్రా చేసుకోమని ఆ లెటర్ను ఆయన రాస్తాడు. ఎవరికి? చీఫ్ సెక్రటరీకి 25వ తేదీ. ఇది విషయం. అంటే పాయింట్ ఇక్కడ వచ్చేసి ఈ ప్రభుత్వంలో వీళ్ళకి అసలు కంట్రోల్ లేకపోవడం కాదు, కంట్రోల్ దేని మీద పెట్టుకోదలుచుకున్నట్లేదు. ఒక పౌర సరఫరాల శాఖ కమిషనరు ఏపీసీఆర్డీఏ కమిషనర్ రాసిన లెటర్ బేస్ చేసుకుని మెకానికల్గా ఓఎంసీలకు స్పెషల్ కోటాలాగా ఇవ్వమన్నాడంటే డీజిల్ సప్లై చేయండి, ఈ 3 నెలలకు 27,000 లీటర్ల పైగా కావాలి, అది సప్లై చేయండి అని అడుగుతున్నా అంటే అమరావతిలో వాక్స్కు అసలు అది ఒక గవర్నమెంట్ ఇట్లా పనిచేస్తుందా ఇంత అడ్డగోలుగా? అది నియర్ బై పెట్రోల్ పంప్స్కి చెప్పాలంట. పెట్రోల్ బంక్లో ఏ బేసిస్ మీద నియర్ బై పెట్రోల్ బంక్? ఎవరికి ఇవ్వాలా? వాడికి ఏ సిస్టమ్ ఉంటుంది? తీసుకునేవాడు ఎక్కడ స్టోరేజ్ చేస్తాడు? ఆ పేరుతో ఏ కాంట్రాక్టర్ రాసి ఇచ్చినా తీసుకుపోవచ్చా? ఇది షాకింగ్ విషయమా కాదా? అంటే ఈరోజు కొరత అని చెప్తున్న దానికి మీకున్న అమరావతి తప్ప ప్రపంచంలో ఏమీ లేదు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అమరావతి అనే ఒక మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఒక దోపిడీకి వేసుకున్న ఒక మార్గం అనండి, లేదా దానికోసం క్రియేట్ చేసుకున్న ఒక మీ సొంత కళ, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందా? దానికి సప్లైలు కావాలని చెప్పి ఆ ఓఎంసీలకు పౌర సరఫరాల శాఖ కమిషన్ రాయడం ఏంది? మిగిలిన వాళ్ళందరూ కన్జ్యూమర్స్ అందరు ఏం కావాలా? కొన్ని బల్క్ యూజర్స్కి వేరే సిస్టమ్ లేదా అంటే ఉంది, అది కాంట్రాక్టర్ చూసుకోవాలి. కాంట్రాక్టర్ చూసుకుంటాడు, ఆ సిస్టమ్ ఫాలో అవుతాడు, తెప్పించుకుంటాడు. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ దానికి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కానీ బల్క్ యూజర్స్కి కానీ.
రేటు పెరిగింది, పెరిగితే ఆ రేటు మీద తెచ్చుకోవాలా. వాళ్ళు స్టాక్ పాయింట్లు వాళ్ళు పెట్టుకోవడము, అక్కడికి ఐ థింక్ ఇప్పుడు పెంచినట్టున్నారు, 152 రూపాయలు ఎంతో ఉన్నారు. ఇంతకుముందు 137 నుంచి 152 రూపాయలు లీటర్ అన్నారు. ఆ రేటుకు కొనాలా, అక్కడే సప్లై అక్కడికే వస్తుంది. అలాంటిది పెట్రోల్ పంపుల నుంచి ఇవ్వమని సామాన్యులకు, మామూలు పౌరుల కోసం, పౌర సరఫరాలు అంటే ఎవరి కోసం ఉండేది ఇది? అమరావతి సరఫరాల శాఖ నాది, పౌర సరఫరాల శాఖ అంటే పౌరులకు సంబంధించి సివిల్ సప్లైస్ అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేసేవి, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాల్సిన శాఖ ఇదిగో ఇట్లా పనిచేస్తుంది. మరి ఆ మంత్రి ఏమైనా దీని గురించి చెప్తాడా? ఇది మాట్లాడు. ఆ మంత్రి ఏదో చెప్పినట్టున్నాడు, దీనికి రీజన్ ప్యానిక్ బయింగ్ అని అంటున్నాడు, సింపుల్గా కొట్టడం. నువ్వు ప్యానిక్ క్రియేట్ చేస్తే ప్యానిక్ బయింగ్ రాక ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్ను చూసి ఈరోజు ఐ థింక్ ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ అక్కడ కూడా మొదలైనట్టుంది. ఎందుకంటే మన వాళ్ళు వచ్చే వాళ్ళంతా అక్కడి నుంచి పట్టించుకోని అవసరం అవడం చేస్తుంటే వాళ్ళ దగ్గర కూడా ప్యానిక్ బయింగ్, అది ప్యానిక్ బయింగ్ అంటే పక్కన ఎక్కడో ఇది అవుతుంటే ఇమ్మీడియట్ దాని ఇంపాక్ట్ రావడం. ఇక్కడ ప్యానిక్ బయింగ్కి ఏది రీజన్ లేదు. సో మీరు క్రియేట్ చేసిన ప్యానిక్ కాబట్టి దోషులు ఇది నిర్లక్ష్యమో, అసమర్థతో, చేతగాంతనమో, దానికి మించిన దుర్మార్గమైన వాటెవర్ యాక్టివిటీ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ, అది క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఉందా, ప్రభుత్వానికి పట్టిన పీడన, ఇది అర్థమే కావట్లా. ఇది లేకపోతే బాగుండరా అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. గూగుల్ డేటా సెంటర్ ఈరోజు వచ్చిన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న హడావుడి అజిఫ్ వీళ్ళే తీసుకొచ్చినట్టు జరిగింది. దాని మీద ఐ థింక్ గతంలోనే మా పార్టీ గారి నాయకులు ఇంక్లూడింగ్ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు కాదు, ఆ రోజు అదానీ డేటా సెంటర్ ఏదైతే మొదలైందో అదే ఈ రోజు ఎక్స్పాండెడ్. దీంతో ఇదేంటి ఈ రోజు ఐ థింక్ వాళ్ళు కూడా ఓపెన్ గానే అదానీని తీసుకురావాలి తప్పలుగా. గతంలో ఎప్పుడైతే అనౌన్స్ చేసినప్పుడు ఆ పేరు కూడా కనపడలే. ఎవరైతే దీనికి గ్రూప్, అదానీ గ్రూప్ ఎవరైతే మెయిన్ ముందుకొచ్చి ఆ రోజే 2020 ఎండ్లో మనకు శ్రీకారం చుట్టారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్, వాళ్ళు వచ్చి రావడము, జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్ తీసుకోవడము, అప్పుడే 3,100 మెగావాట్లకు సంబంధించి అప్పుడే అయినది. దానికి సంబంధించి సబ్సీ కేబుల్ కూడా సింగపూర్ నుంచి తీసుకురావడానికి అవసరమైన చొరవ అప్పుడే ఇనిషియేటివ్ తీసుకోవడం, లెటర్స్ రాయడం అప్పుడే జరిగింది. దీని కంటిన్యూయేషన్ ప్రభుత్వాలు మారినా గవర్నమెంట్ కంటిన్యూ అవుతున్నప్పుడు గ్రేస్ఫుల్గా ఏది ఉండేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పుడు అది ఆల్రెడీ ఇంతకుముందు అదానీ పెడతామనుకున్నా దాన్ని మేము వచ్చి దీన్ని ఎక్స్పాండ్ చేసి పెద్దది తీసుకొస్తున్నాము అనింటే ఆయనకు అది శోభనిచ్చేది, రాష్ట్రానికి బాగుండేది. ఇది కానీ ఆయనకు ప్రతిదీ తనది కాందంతా తనని చెప్పుకునే అలవాటు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అడ్డంగా పోయి అసలు అదాని పేరు కనపడితే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆ రోజే తీసుకొచ్చింది గుర్తొస్తుంది. అసలు ఆ పేరే కనపడకుండా ఎక్కడా చేశాడు. తర్వాత అంతా చేస్తే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోలేనే దాని మెన్షన్ వచ్చేసరికి తప్పించుకోలేకపోయారు. ఈరోజు అక్నాలెడ్జ్ చేయ కూడా ఆయన ఉన్నారనే రకంగా చేయక తప్పని పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మేమే తెచ్చాము ఇది 5 ఏళ్లు విధ్వంసం అంటే విధ్వంసం అనేది అప్పుడు ఇదిగో ఇప్పుడు జరుగుతుంది. నువ్వు దాన్ని ఏమంటారు, మీరు డీజిల్ తీసుకురాలేరు కానీ గూగుల్ తీసుకురాగలిగేది అనుకుందా అని నవ్వుకుంటారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు. డీజిల్ తీసుకురాలేడు గూగుల్ ఏం చేస్తాడు? అసలు ఆ డీజిల్ నువ్వు మామూలు నీకు వెహికల్ నడుపుకోవడానికి, 2 వీలర్ నడుపుకోవడానికి నువ్వు సప్లై చేయలేను, పెట్రోల్ సప్లై చేయలేను, నువ్వు పరిశ్రమలు ఏమి చేస్తావు? పెద్ద పెద్ద పరిశ్రమలు, వాటినే నిలపగలవు. అసలు ఆధునిక జీవితం ఇది నడవడమే దీని మీద ఉన్నప్పుడు దీన్ని ఎంత సేఫ్గా, ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూగా చూడాలా, ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఎట్లా చూడాలనే ఆలోచనే లేనివాడు నువ్వు కొత్త కొత్త పరిశ్రమలు తెచ్చి ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేస్తావు? విధ్వంసం అంటే ఇది.
ఏదైతే మొత్తం స్తంభింపజేస్తుందో ఈరోజు రాష్ట్రాన్ని, ఈ కొరత వీళ్ళు క్రియేట్ చేసిన కొరత వల్ల ఇలాంటివి 2-3 దెబ్బలు చాలు ఎకానమీ కంప్లీట్ దెబ్బతినడానికి, కుదేలైపోవడానికి. ఎవరికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక్కడ వచ్చి నేను ఉండాలంటే ఇలాంటి గవర్నమెంట్ ఉన్న చోట? ఆశ్చర్యం ఏమంటే అన్నిటికంటే మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించేది, పక్కన అంతా బాగుంది, నువ్వు అన్నిట్లో ఇదే ఉంటే కోవిడ్ వచ్చింది, ఎస్ ఎంటైర్ కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ దట్, దాని మీద ఏదో చెప్పొచ్చు కొంత. ఇక్కడ అంతా బాగుండి ఒక్క దగ్గర క్రైసిస్ ఉన్నా కూడా ఏమీ జరగనట్టే దాని గురించి చెప్పుకుంటూ పోవడం. ఇంకో పక్క చూడు, మేము బ్రహ్మాండమైన దీన్ని తీసుకొచ్చాం, ప్రపంచాన్ని మార్చేస్తాం, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేస్తామని చెప్పడం. మారుస్తాడు, ఇదిగో ఇట్లా మారుస్తాడు. మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కు రాష్ట్రాన్ని తీసుకెళ్లేట్టు ఈయన చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా చేయగలడు. మోడర్నైజేషన్ అంటే ముందుకు పోవాలా, అడ్వాన్స్డ్ దీనికి పోవాల్సింది గురించి వెనక్కు తీసుకుపోవడంలో మాత్రం నేను సిద్ధహస్తుని. దాన్ని ఎంతవరకైనా నేను చేయగలను, సిస్టమేటిక్గా చేయగలను అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన విధ్వంసకారుడు కాదు. దాన్ని కంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీకి కానీ అప్లై అవుతుంది. దీన్ని అందరు గమనించాలి. అదే ఇప్పుడు అమరావతి అనే గ్రోత్ ఇంజన్కు దానికి సప్లై, ఇప్పుడు అదాని గ్రోత్ ఇంజన్ దానికి సప్లై, ఇంకా ఏదైనా ఈ మధ్య స్పేస్ ఏదో అంటున్నాడు కొడుకు, బహుశా చంద్రమండలం మీదకే ఆ పైకి పోవడానికి ఈ సప్లై. ఏదైతే మనకు కనపడవో వాటన్నిటికీ ఈ సప్లైలన్నీ పోతాయో తెలియదు. కానీ ఆఖరికి ఇక్కడ ఎవడైతే డిసైడ్ చేస్తారో 5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ సప్లైస్ అన్ని కట్ చేసేస్తున్నారు కంప్లీట్గా, చాలా క్రూరంగా దుర్మార్గంగా. మనం నమ్మమంటున్నారు, మీరు బాగున్నారండి ఆశ. ఇప్పుడు బయటికి పోయి ఆ క్యూలలో నిలబడే ఎవరిని కదిలించినా, ఇప్పుడు నేను చూపించినవి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఆ దెబ్బ కొట్టింది అంటే దొంగ దెబ్బ కాదు, స్ట్రైట్ దెబ్బ కొట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు కొడుతున్నాడు, ఆయన గవర్నమెంట్ కొడుతుంది. ఏ పేరుతో అంటే అమరావతికి సప్లైలు కావాలంట. రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు, అమరావతిలో కాంట్రాక్టర్కు, అమరావతికి కూడా కాదు, అమరావతి దానికి ఏదో ఇది అక్కడ ఉండే జనానికి కాదు, అక్కడ కాంట్రాక్టర్కి కావాలి. ఆ సప్లైస్ ఎక్కడా కొరత రాకూడదు. ఇక్కడ రైతు వాడి పొలంలో దీనికి కావాల్సిన మోటార్లకు కావాల్సిన లేకుంటే వరికోత కదా, అది దొరకపోయినా పర్లా. ఒక 2 వీలర్ సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ ఆటోకు లేకపోయినా పర్లా. ఏమి ఇంట్రెస్ట్, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుస్తుంది కదా. అన్యాయంగా ఉంది అది అసలు. అంటే ఏదైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది పొలిటికల్ బాసెస్ అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులకు కానీ వాళ్ళ కింద వాళ్ళ అడుగులకు మడుగులు ఊడిగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. 100ల కొద్దీ ఆ దీనికి లొంగని మాట వినని వాళ్ళను పక్కన పెట్టేస్తున్నారు. ఎవరైతే మాట వింటారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. ఏం మాట వినాలి అంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చేయాలి. వాళ్ళు ఎక్కడ అరాచకం చేసినా, కొట్టినా, శాంతి భద్రతలు కాదు అన్ని గాలి కుదిరేసిన, మహిళల మీద దాడులు జరిగిన ప్రతిపక్షంగా ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరున్నారు ప్రతిపక్షం? లెఫ్ట్ పార్టీస్ వాటిని తీసేస్తే, ఇంకా చిన్న చిన్న వాటిని తీసేస్తే పెద్దగా ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పెద్ద ప్రతిపక్షం. వీళ్ళని ఎక్కడ వాయిస్ రైజ్ చేయకుండా కొట్టాలి, దానికి ఉపయోగిస్తున్నారు. అక్కడ జరిగింది ఏంది? ఒక అక్రమంగా వితౌట్ ఇది లేకుండా కడుతున్న దాన్ని హైకోర్టు నుంచి ఉంటే దాన్ని వైలేట్ చేసిపోతుంటే క్వశ్చన్ చేసినందుకు అక్కడికి పోతున్నందుకు అటాక్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నా పార్టీ కోఆర్డినేటర్ గణేష్. అంటే క్వశ్చన్ చేయడానికి లేదు, రావడానికి లేదు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి వాళ్ళంటే ఎవరు నమ్ముతారు? అసలు ప్రభుత్వం ఉందంటే ఎట్లా నమ్ముతాం? మొన్నటికి మొన్న చెక్ అదేది టోల్ గేట్ దగ్గర అయితే కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యే అతను అక్కడే ఉన్నాడు. అతని గన్మెన్ వాళ్ళు పోయి
ఎట్లా కొట్టారో అందరూ చూశారు. కొట్టడం కాదు, ఈడ్చుకుపోయి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్ళి మళ్ళీ క్షమాపణ కూడా చేయించుకున్నారు వాళ్ళతో. మొత్తం వీడియోలు వచ్చాయి. ఏం లేదు, కోడూరులో ఎమ్మెల్యే అనుచరులంట, అతను ఆ ఎమ్మెల్యే తన లైంగిక వేధించాడని ఒక మహిళ ఎంత చెప్పినా వినట్లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. పోలీసుల దగ్గర లాంటి తీసుకొని కొడతాడు, అయినా ఏముండదు. ఎందుకంటే పోలీసు ఉండేది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, పోలీసులు ఉండేది ఇటు తప్పుడు కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. మొన్న నరసరావుపేట ఎమ్మెల్యే ఓ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ ఎస్పీ ఆఫీస్లో నేరుగా ఎన్ని గంటల 7-8 గంటలు కూర్చోనట్టున్నాడు, 7 hours యాంటీ రూమ్లో కూర్చున్నాయంట. వీళ్ళు అయ్యా బాబు తలుపు కొడితే పగలగొడితే బాత్రూంలో పోయి కూర్చున్నాక ఏం చేయలేకపోయారు. పైగా ముఖ్యమంత్రిని ఉంచుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని ఏదో హితవు చెప్తున్నాడు, లేదా ఆగ్రహం వ్యక్తం చేశాడంటారు. ఈనాడు జ్యోతిలో వాటిలో వస్తుంది, ఆయన సీరియస్ అయ్యాడు, ఆగ్రహం వ్యక్తం చేశారు అని అంటారు. అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 వేలు దేనికి వీటికి సొల్యూషన్ ఉండట్లా. అదే మా ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియా చూసుకున్న శ్రీహరి చూసింటారు ఆ రోజు. కనీసం నాకు తెలిసి 100-200 మంది పోలీసులు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి పిలిపించినారట, కుప్పం నుంచి వచ్చినారు, ఇక్కడ వాళ్ళు తాడేపల్లి, మళ్ళీ అక్కడికి పోయినాక 100-200 మంది పోలీసులు ఏది శాంతి భద్రతలు పరిరక్షించడానికి. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఏదైనా అల్లలు చేస్తారని మనం ఎందుకున్నది. సామాన్యులకు ఎక్కడన్నా రక్షణ ఉందా? ఇంతింత 100 మంది పోలీసులను ఏదైనా వాళ్ళ సెక్యూరిటీ కన్నా వాడుకుంటున్నారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇంకా వాయిస్ రైజ్ చేస్తే ఇతర వేరే ప్రతిపక్షాలు కూడా అదే పని చేస్తారు. సామాన్యులకే దిక్కు లేదు. సామాన్యులకే దిక్కు లేదని ఎందుకు అంటున్నా అంటే కనీసం వాళ్ళ వరకు వదిలేయచ్చు. ప్రతిపక్షంగా అంటే క్వశ్చన్ చేస్తున్నాం, వాయిస్ రైజ్ చేస్తున్నాం, వీళ్ళు ఆర్గనైజ్ సంఘటితమై ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏదైనా మెసేజ్ పోతుందని భయపడినారనుకోవచ్చు. ఒకడెవడన్నా నాకు ఇబ్బంది కలిగిందని సామాన్యుడు పోతే అక్కడైనా కనీసం చూపుతారంటే దాంట్లో పూర్తి ఇంకా రివర్స్. అంటే ఇక్కడ మొదలుపెట్టిన వాళ్ళని మాత్రం ఎట్లా మనుషుల కింద లెక్క ఎట్లా వేసుకుంటారు? అసలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, మహిళల పరిస్థితి ఇంకా అన్యాయంగా ఉంది. బయటికి రావాలంటే గంజాయి చెప్పనక్కర్లా. నిన్న మా ఎవరు తాడిపత్రులు చెప్తుంటే విన్నా, మా పెద్దారెడ్డి చెప్తుంటే గంజాయి ఉంది, ఎప్పుడు కావాలంటే ఎవరి మీద కేసు పెట్టాలంటే 1/2 kg ఆడబెట్టేసి ఒక కేసు రాసేస్తున్నారు. అది రాస్తారు ఇమ్మీడియట్. ఇంకా రిమాండ్ ఆ వైజాగ్ పిల్లోడు ఐ థింక్ ఇప్పటికి 200 రోజులు అయినట్టుంది. ఖచ్చితంగా అంటే ఎందుకు ఇవన్నీ కావాలని వీళ్ళు చేస్తున్నారని అనగలుగుతున్నామంటే కరెక్ట్ ఒక దాంట్లో బెయిల్ వచ్చే టైంకి ఒక పీటీ వారెంట్ తీసుకొని వస్తారు. ఏదైతే చట్టంలో వాళ్లకున్న అవకాశం ఏదో దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి లక్షలు ఇవన్నీ ఎగ్జాంపుల్. మొత్తం దుర్వినియోగమే. వాళ్ళ సిస్టమ్ వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళని సాటిస్ఫై, పొలిటికల్ ప్రాసెస్ను సాటిస్ఫై చేయడానికి ముఖ్యమంత్రిని కానీ ఆయన వెనకమ్మడు ఉండేవాళ్ళు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళు చేసే దోపిడీని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఎంటైర్ సిస్టమ్ను మిస్యూజ్ చేస్తున్నారు. అందులో టెర్రరైజ్ చేయాలని చేసే ప్రయత్నంలో పార్టీ నిన్న నర్సీపట్నంలో కూడా జరిగింది. ఇవేమి చెల్లవు అసలు. కుక్కలం ఎన్నిసార్లు కొడతావు, ఎన్ని తప్పుడు కేసులు పెడతావు, పెట్టుకొని ఇంకా రావడం మొదలయ్యే కొద్దీ అదే ఒక ప్రభంజనం మాదిరి అవుతుంది. దాంట్లో భస్మం పోక తప్పదు మొత్తం.